కీమా సమోసా చేసుకోవడానికి కావలసిన పదార్థాలు చూద్దాం. కొత్తిమీర, బఠానీ, మైదా పిండి, బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, వాము, జీలకర్ర, ధనియాలు. మటన్ కీమా సమోసా మనం తయారు చేస్తున్నాం. సో ముందు పిండి తడుపుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి వేసుకొని ఇందులో కాస్త ఉప్పు వేసుకొని వాము, నూనె వేసుకోవాలి పిండిలో. పిండిలో నూనె బాగా కలుపుకున్న తర్వాత నీళ్లు వేసి కలుపుకోవాలి. ఏ సమోసా చేసినా సరే పిండి మటుకి సేమ్ పిండి అన్నమాట. అప్పుడే మనకి క్రిస్పీగా లేయర్ వస్తుంది, లేదంటే సాఫ్ట్గా అయిపోతుంది. సమోసా పిండి ఎప్పుడు గట్టిగానే ఉండాలి, మెత్తగా చేయకూడదు. మంచి పిండిని తడుపుకోవాలి. ఇలా గట్టిగానే ఉండాలి, అది మటుకి జాగ్రత్తగా చేసుకోవాలి సమోసా పిండి ఎప్పుడు. సమోసా పిండి తడుపుకున్న తర్వాత మనం సమోసా షేప్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. పిండి తడిపేశాను, దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు లోపల కీమా కర్రీ చేద్దాం. దానికోసం ఇక్కడ చూడండి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర. దీన్ని మనం క్రష్ చేసుకోవాలి. ఇలా క్రష్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేద్దాం. పొయ్యి మీద ప్యాన్ ఆల్రెడీ ఉంది. కొంచెం నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ధనియాలు, జీలకర్రని క్రష్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేద్దాం. కొత్తిమీర, పుదీనా, ఇందులో బ్రౌన్ ఆనియన్, పచ్చి ఉల్లిపాయలు వేసామనుకోండి నీళ్ళు వచ్చేస్తాయి, అందుకే బ్రౌన్ ఆనియన్స్ వేయాలి. డ్రైగా ఉండాలి లోపల స్టఫింగ్ అంతా ఎప్పుడు సమోసాకి. తర్వాత పచ్చి బఠానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులో ఉప్పు వేసేసుకోవాలి. ఇందులో కాస్త గరం మసాలా, కారం, పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. డ్రైగా ఉంటుంది. మటన్ కీమా వేసేసుకోవాలి. మటన్ కీమా కూడా నీళ్లు రాకుండా మొత్తం డ్రైగా చేసుకోవాలి. చిన్న మంట పెట్టి మెల్లిగా ఓపిక్గా కుక్ చేసుకోవాలన్నమాట. మొత్తం డ్రై అవ్వాలి. డ్రైగా అయిపోయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. లోపల స్టఫింగ్ చల్లగా అవుతుంది. దీన్ని పక్కన పెట్టేద్దాం, చల్లగా అయిపోతుంది. ఇప్పుడు సమోసా షీట్స్ చేసుకున్నాం. సమోసా పిండిని ఎప్పుడు కూడా నీడ్ చేయకూడదు, మామూలుగా కలిపి పెట్టేసుకోవాలంతే. సో దేనికదే ఇండివిజువల్గా మనం సమోసా చేసేద్దాం. మనం పెద్ద సమోసాలే చేస్తున్నాం ఈరోజు. పిండి తీసుకొని కొంచెం పొడి పిండి కింద వేసుకొని
ఇలా చేసేసుకోవాలి. కొన్ని బౌల్లో నీళ్ళు రెడీగా పెట్టుకోవాలి. స్పూన్ రెడీగా పెట్టుకొని ఒక్కొక్క షీట్ తీసుకొని ఇలా కోన్ లాగా మలుచుకోవాలి. దీన్ని లోపల స్టఫింగ్ పెట్టుకోవాలి. మంచిగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అప్లై చేయాలి. ఇంకొకటి చూపిస్తాను. వాటర్ అప్లై చేయండి. కోన్ లాగా చేసి స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత నూనె మటుకి సమోసాన్ని ఫ్రై చేసేటప్పుడు వేడిగా ఉండకూడదండి, మామూలుగా ఉండాలి. ఇదిగోండి, ఇంతకన్నా ఎక్కువ వేడి ఉంటే బబుల్స్ వచ్చేస్తాయి అన్నమాట. మెల్లిగా ఇలా నూనెలో వదిలేసి చిన్న మంటలో ఫ్రై చేయాలి. సమోసా ఫ్రై అవ్వడానికి మనకి 6 to 8 minutes పడుతుంది. చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకోవాలి. సమోసాలు చక్కగా ఫ్రై అయ్యాయి. ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలా మంచి కలర్ రావాలి. చూడండి, చిన్న మంటలో వేయించుకున్నాం కదా, ఎక్కడ బబుల్స్ రాలేవు. పిండిని పల్చగా చేసిన అండ్ వేడి నూనెలో వేసిన బబుల్స్ వచ్చేస్తాయి. లోపల మంచి స్టఫింగ్ కనిపిస్తుంది. కీమా సమోసా. కీమా సమోసా తయారీ విధానం. ముందుగా బౌల్లో 1 కప్పు మైదా పిండి, ఉప్పు, వాము వేసి నూనె వేసి పిండిని బాగా కలుపుకున్న తర్వాత నీళ్లు పోసి పిండిని గట్టిగా తడుపుకుంటే సమోసా పిండి రెడీ అవుతుంది. దీన్ని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి కొంచెం నూనె వేసి క్రష్ చేసుకున్న ధనియాలు, జీలకర్ర వేసి కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, పచ్చి బఠానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా, కారం, పసుపు వేసి కలిపి మటన్ కీమా డ్రైగా తయారు చేసి ప్లేట్లోకి తీసి చల్లార్చుకోవాలి. తరువాత చేతిలోకి సమోసా పిండిని తీసుకొని ఇలా ఓవెల్ షేప్ లో ఒత్తుకొని మధ్యలోకి కట్ చేసుకొని చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి మధ్యలో కీమా పెట్టి నీళ్ల సహాయంతో ఫోల్డ్ చేసి నూనె నార్మల్ గా ఉన్నప్పుడు వేసి చిన్న మంటలో మెల్లిగా వేయించుకుంటే ఎంతో రుచికరమైన కీమా సమోసా రెడీ అవుతుంది.